అందులో భాగంగానే మన నంద్యాల పట్టణం కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కుందు కానీ మద్దిలేరు కానీ పాలేరు భాగం నుంచి కానీ నంద్యాల చుట్టుపక్కల నుంచి మొత్తం వాటర్ నంద్యాల చుట్టుముట్టడం జరిగింది. అందులో భాగంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా బాగా జలమయం కావడం జరిగింది. ఇంకా కొన్ని ఏరియాల్లో కూడా జలమయంలోనే ఉండడం జరిగింది. అంతేకాకుండా ఈ నంద్యాల నుంచి కనెక్టివిటీ రోడ్ ద్వారా కుందు నది మీద బ్రిడ్జి నుంచి నందమూరి నగర్, వైఎస్ నగర్ కూడా రాస్తా ఉండడం జరిగింది. ఈ కుందు ఉధృతంగా రావడం వల్ల కుందు బ్రిడ్జి మీద ఉన్న లేయర్ అంతా వాటర్ తాకిడికి దెబ్బతినడం జరిగింది, కొనుక్కోవడం జరిగింది. కాబట్టి ఇందాక మన తెలుగు యువ నాయకులైనటువంటి మహేంద్ర గారు చెప్పినట్టుగా సదరు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి మరియు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నామని తెలియజేసుకుంటాం. ఓకే సార్. ఈరోజు మేము చూసాము ఈ కుందు నది ఫ్లైఓవర్ నది ఈ భారీ వర్షాల వలన మొత్తం కొట్టుకుపోయింది. దాని మీద లేయర్ మొత్తం తీయాల్సి వస్తుంది. మనం చూసే ఇక్కడ రెండు వైఎస్ నగర్, నందమూరి నగర్ ఉన్నారు. అక్కడ దగ్గర 25,000 మంది ఉన్నారు. వాళ్ళు టౌన్కు రావాలంటే బాగా కష్టమైపోయింది. వాళ్ళు మొత్తం 16 కిలోమీటర్స్ తిరిగేసి రావాలి. అందుకు మేము ఆఫీసర్లని, ఎంఆర్ఓ గారిని, కమిషనర్ గారిని, ఇంకా కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఎమర్జెన్సీ ఫండ్స్ కింద ఇది క్లియర్ చేసి ఇక్కడ టెంపరీగా ఏదో ఒక రోడ్డు ఏదో ఒకటి వేయండి అని కోరుకుంటూ మీ అందరికీ చెప్పేది ఏమంటే మీరు అందరు భద్రంగా ఉండండి. ప్లస్ ఇంకా టౌన్లో ఇంకా వాటర్ ఉంది, భద్రంగా ఉండండి. ఈ వర్షాల వలన స్నేక్స్ కానీ పురుగులు కానీ వస్తూ ఉంటాయి. మీరు అందరూ భద్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. గత రాష్ట్రంలో ఎడతెగని వర్షాప్రభావంతో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో నంద్యాల పట్టణంలో కుందు నది ప్రవాహంతో ఇక్కడ వైఎస్ఆర్ నగర్, నందమూరి నగర్లో వాగులు ప్రవహించి ప్రజలకు ఈ వంతెన మీద ఇబ్బంది పడుతున్నారు. ఇందు నిమిత్తమై ప్రభుత్వం వారు, అలాగే అధికారులు, అలాగే రాష్ట్ర శాఖ, న్యాయశాఖ, మైనార్టీ శాఖ మంత్రులైన ఎన్ఎండి పరమేశ్వర తనయులు సార్ గారు వచ్చి పరిశీలించి ఇక్కడ ఈ తాత్కాలికంగా ఈ బ్రిడ్జి పైన లేయర్ తీసేసి మళ్ళా వెట్టిమిక్స్ చేసి ప్రజలు పోనీకే ఇబ్బంది పడగలుగుతున్నారని పోనీకే రహదారి ఏర్పాటు చేస్తున్నారు. అందుకు మా వార్డు ప్రజలందరూ, నాయకులైతే మా పట్టణ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది దాదాపు 3 గ్రామాల ప్రజలు, అలాగే 20,000 జనాభా టౌన్ మీద ఆధారపడి బతికే వాళ్ళు ఇక్కడ ప్రతిరోజు రానిక ఓన్లీ కాలినడకంటే ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు అక్కడ ఆగి ఇక్కడ మధ్యన ఇబ్బంది పడుతున్నారు. పోలీస్ శాఖ వారు లోపలికి రాకుండా పర్మిషన్ లేకుండా ఆపుతున్నారు. అందుకు ఈ అర్జెంటుగా అన్నగారు ఇమీడియట్గా ఉండి మా కాలనీ ప్రజల కోసం, వార్డు ప్రజల కోసం ఇబ్బంది పడుతున్నది అన్నగారు ఉదయం వచ్చి ఇక్కడ తాత్కాలికమైన పనులు చేపట్టడం జరిగింది. అందుకోసము మేమందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం.